హాయ్ అండి. నమస్తే. ఎండాకాలంలో కొందరికి స్పైసీ ఫుడ్ తిన్నా, తినకపోయినా తరచుగా చెస్ట్‌లో, కడుపులో మంటగా అనిపిస్తుంది కదా! అటువంటప్పుడు చాలామంది కూలింగ్ వాటరో లేదా కూల్ డ్రింక్సో, ఐస్ క్రీమో తింటూ తాగుతుంటారు. వీటన్నిటికంటే పెరుగు గానీ, పెరుగుతో చేసిన లస్సీ గానీ తింటే సమస్య తగ్గుతుందని వైద్యులు చెప్తున్నారు. ఎందుకంటే పెరుగులో కాల్షియం, ప్రోటీనే కాకుండా ప్రోబయోటిక్స్ వంటి ముఖ్యమైన ప్రత్యేక పదార్థం ఉంటుంది. ఇది మన గట్ హెల్త్‌ని సురక్షితంగా ఉండేలా చేస్తుంది. పెరుగులో శరీరానికి మేలు చేసే గుణాలు చాలా ఉన్నాయని ఆహార నిపుణులు చెప్తున్నారు. ఏ ఆహారం తీసుకున్నా కడుపులో మంటగా ఉన్నప్పుడు రోజు పరగడుపున ఒక కప్పు పెరుగు తీసుకుంటే చాలా మంచిది. ప్రతిరోజు పెరుగు తీసుకునే మహిళల్లో వెజైనల్ సంబంధించిన ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశం చాలా తక్కువని డాక్టర్లు అంటున్నారు. పెరుగు శరీరంలో తేమ శాతం తగ్గిపోకుండా కాపాడుతుంది. అందుకే రోజు పెరుగు తినేవారిలో డైజెస్టివ్ సిస్టమ్ బాగుంటుందట. పెరుగు వాడడం వల్ల పొట్టలో ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. హై బీపీ అదుపులో ఉంటుంది. పని వల్ల బాగా ఒత్తిడికి గురైన వారు పెరుగు తీసుకుంటే అలసట, నీరసం తగ్గుతుంది. పెరుగు తీసుకుంటే మంచి నిద్ర పట్టి మెదడుపై ఒత్తిడి తగ్గుతుంది. కాబట్టి రోజువారీ ఆహారంలో తప్పనిసరిగా పెరుగుని భాగం చేసుకోవాలి. పెరుగులో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలకి, దంతాలకి మేలు చేస్తుంది. పెరుగులో ఫాస్ఫరస్ కూడా ఉంటుంది. ఇది కాల్షియంతో కలవడం వల్ల ఎముకలు స్ట్రాంగ్గా ఉంటాయి. రోజు పెరుగు తినడం వల్ల భవిష్యత్తులో కీళ్ళ నొప్పులు, ఆస్టియోపోరోసిస్ లాంటి సమస్యలు రాకుండా ఉంటాయట. అయితే పెరుగుతో మరికొన్ని పదార్థాలు కలిపి తింటే ప్రత్యేకమైన ప్రయోజనాలు ఉంటాయంట. అవేమిటంటే పెరుగులో పంచదార కలుపుకొని తింటే శరీరానికి వెంటనే శక్తి వస్తుంది. మూత్రాశయానికి సంబంధించిన సమస్యలంటే తగ్గిపోతాయి. పెరుగులో కొంత వాము కలుపుకుని తినడం వల్ల నోటిపూత, పళ్ళ నొప్పి, ఇతర సమస్యలు తగ్గుతాయి. పెరుగులో నల్ల మిరియాల పొడిని కలిపి తినడం వల్ల కాన్స్టిపేషన్ సమస్య దూరం అవుతుంది. పెరుగులో కొద్దిగా జీలకర్ర పొడి వేసి కలిపి తింటే త్వరగా అధిక బరువు తగ్గుతారు. పెరుగులో వివిధ రకాల పండ్లను కలిపి తింటే ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది. విన్నారుగా పెరుగు ప్రయోజనాలు. ఈ వేసవిలో రోజులో ఒక్కసారైనా కాస్త పెరుగు తీసుకుంటే ఎంత మంచిదో కదా. మరి మీరేమంటారు? కామెంట్ పెట్టేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందండి? నచ్చిందా? నచ్చితే లైక్ ఇవ్వండి. మీ లైక్ వల్ల వీడియో మరికొంతమంది చూస్తారు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి సుస్వరవాణిలు అనే చిన్న మాటని స్ప్రెడ్ చేసి నన్ను ప్రోత్సహిస్తారు కదా. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. సెలవు మరి. నమస్తే.